శ్రీమాత్రే నమ. భగవద్బంధుని కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం చాలా చాలా శ్రేయస్కరమైనది, ప్రతి ఒక్కరు కూడా ఆచరించవలసినది. ఎందుకంటే కనుక గృహం నందు నెగటివ్ ఎనర్జీతో బాధపడుతున్నవారు అష్టదిక్పాలకులకు దీపారాధన చాలా చాలా విశేషమైంది. ఈ దీపం ఎలా పెట్టుకోవాలి అంటే కనుక, ఎలా చేసుకుంటే యోగదాయకము, అష్టదిక్పాలతో పాటు లక్ష్మీదేవికి కూడా దీపారాధన చేయడం వల్ల వాస్తు పురుషుని అనుగ్రహంతో గృహం నందు ప్రశాంత వాతావరణం ఉండిపోతూ ఉంటుంది. ఎలా చేసుకోవాలి అని కనుక, ఒక ఇత్తడి ప్లేట్ నందు కొద్దిగా గుప్పెడు బియ్యాన్ని పోసి 2 తమలపాకులు పెట్టేయాలి. అందులో తమలపాకుకి గంధం కుంకుమతో అలంకరించుకోవాలి. ఆ అలంకరించుకొని బియ్యం పిండి నందు పాలు బెల్లము వేసి నీటిగా ప్రమిద డబ్బాకారంలో చేయాలి. చేసి ఇటు దీపారాధన చేసేటట్టు, ఇటు దీపారాధన చేసేటట్టు, ఇటు 8 దిక్కులు దీపారాధన చేసేటట్టు దీపం చేటు ప్రమిదలాగా రెడీ చేసుకోవాలి. అష్టదిక్పాలకులకి పెట్టేసుకొని 3 ఒత్తులు అంటే కనుక ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణానికి 8 దిక్కులకి పెట్టేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ ప్రమిదను అంటే కనుక పిండితో చేసిన ప్రమిద ఉంటుంది కదా, తమలపాకుల మీద పెట్టేయాలి. పెట్టేసి మనసా వాచా కర్మణ దేవుని దగ్గర పెట్టకూడదు, సపరేట్ ఒక ప్రదేశంలో పెట్టాలి. దేవుని పైన అనుకో కింద పెట్టేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి దీపం. పెట్టేసుకొని కొబ్బరి నూనె, ఆవాల నూనె, ఆముదము నూనె, నువ్వుల నూనె, కొద్దిగా ఆవు నెయ్యి కానీ విప్ప నూనె కానీ, ఈ 5 నూనెలు పోసి లేని ఎడల కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి ఈ 3 కలపండి. ఒకవేళ అనుగులో కుదరదంటే కనుక నువ్వులతో దీపారాధన చేయండి. అగరబత్తులు వెలిగించి ప్రతి మూల నమస్కారం చేసుకుంటా దీపారాధన చేయండి. చేసి ఒక్క ఖర్జూర 1 రూపీ కాయిన్ 8 దిక్కులకి అంటే ప్రమిద దగ్గరనే 8 దిక్కులకు పెట్టేయండి. 1 రూపీ కాయిన్ దక్షిణతో పెట్టేసిన తర్వాత మనసా వాచా కర్మణ అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి. గృహం నందు ఎలాంటి గ్రహాలు అనుకూలంగా లేకున్నా కూడా, వాస్తుదోషం ఎలాంటిది ఉన్నా కూడా పోవాలి అని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానించుకోవాలి. ఎందుకంటే కనుక అధిక మాసంలో వచ్చే పౌర్ణమి ఆదివారం చాలా చాలా పవిత్రమైంది. దీపం పెట్టేశారు కదా, ఇంకో దీపం లక్ష్మీదేవికి గోధుమ పిండి, వరిపిండి అంటే బియ్యం పిండి కలిపి పాలు పోసి, బెల్లం వేయకూడదు, పాలు పోసి మంచిగా గుండ్రంగా ప్రమిద చేసుకోవాలి. రౌండ్గా ప్రమిద చేసి గుప్పెడు నవధాన్యాలు, నువ్వులు కలవకుండా ఉండాలి, గుర్తుపెట్టుకోండి, నువ్వులు కలవకుండా నవధాన్యాలు కావాలి. గుప్పెడు పోసి ఆ ప్రమిదకి నీట్గా అలంకరించుకోవాలి. ఏంటి, నవధాన్యాలు మొత్తం ఉంటుంది కదా, ప్రమిద చేశారు కదా రౌండ్గా, ప్రమిద కొంచెం నీట్గా మొత్తం అద్దాలి. నీట్గా అద్దేసి ఆ ప్రమిద నందు ఆవు నెయ్యి పోసి లక్ష్మీదేవికి 3 ఒత్తులతోని దీపారాధన చెయ్యాలి. కొద్దిగా కుంకుమ వేసుకొని ఒత్తులు చేస్తే ఎర్ర ఒత్తులు అయిపోతాయి, లేకపోతే షాపులలో కూడా ఇస్తారు. దీపారాధన చెయ్యండి. చేసి దుర్గాదేవికి మనసా వాచా కర్మణ ధ్యానించుకోండి. సరస్వతీదేవికి మనసా వాచా కర్మణ ధ్యానించుకోండి. లక్ష్మీదేవికి మనసా వాచా కర్మణ ధ్యానించుకొని తీయంది ప్రసాదం ఏదైనా సరే, బెల్లం ముక్కను, మిశ్రో, పాలతో చేసిన పరమన్నము, రవ్వ కేసరో ఏదైనా సరే గృహం నందు ఉండే పదార్థాలే పెట్టండి. ఎర్రని పువ్వులతోని అష్టోత్తరం చదవండి. లక్ష్మీ అష్టోత్తరం, దుర్గాష్టం, సరస్వతి అష్టోత్తరం చదివి ధూపదీప నైవేద్యాన్ని సమర్పించి మహామంగళహారతి ఇవ్వండి. ఈ 2 దీపాలు ఒకటి ఇత్తడి ప్రమిద నందే ఉండాలి. 11 గంటల మునుపు ఈ పూజ చేయండి ఆదివారం నాడు. ఒకవేళ కనుక కుదరలేదు పొద్దున అంటే కనుక 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాల సమయంలో దీపారాధన చేయండి. ఈ దీపారాధన చేయడం వల్ల అష్టదిక్పాలకులు శాంతిస్తూ ఉంటారు. ఎందుకంటే గృహం నందు ఏదో నెగటివ్ ఎనర్జీతోని దంపతుల మధ్య కలహాలు అవి ఇవన్నీ గోడలు అంటే అష్టదిక్పాలకు మొత్తం వింటూ ఉంటారు కదా, వారికి కూడా గృహం నందు ప్రశాంత వాతావరణం కావాలి. కాబట్టి అవి దీపారాధన చేసినాక గృహం నందు
కొద్దిగా పసుపు నీళ్లు కలిపి మొత్తం ప్రోక్షణ చేయండి ఇల్లంతా. ప్రోక్షణ చేసిన తర్వాత సాంబ్రాణి, ఒకవేళ కుదరకుంటే 2 అగరబత్తులు పట్టుకొని అన్ని దిక్కులకు చూపెట్టండి. చూపెట్టి గడప దగ్గరకు వచ్చేసి గడప పైన ఒక నిమ్మకాయ కట్ చేసి కుంకుమ అద్ది 2 పక్కలా పెట్టండి. పెట్టేసి కొద్దిగా పాలు నీళ్లు కలిపి ద్వారానికి శాఖ లెక్క పెట్టేయండి. ఇలా ఈ విధంగా ఆచరించారనుకో గృహం నందు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ ఒక్కరోజు ఈ పరిహారం చేయడం వల్ల మీ గృహం నందు ప్రశాంత వాతావరణం ఉండిపోతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా చెయ్యండి. ఒకవేళ కనుక మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తెలుసా ఈ వీడియో వాళ్ళకి చెప్పండి. లేక వీడియో కాకుండా మీకు అర్థమయ్యే విధంగా వారికి అర్థమయ్యే విధంగా చెప్పండి. వారితో కూడా చేయించండి. ప్రతి ఒక్కరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. కావున ఆ జగదాంబిక జగన్మాత సర్వేశ్వరి సర్వకాళి వారాహి దుర్గాదేవి కృప అందరిపై ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.